పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి నందిబొమ్మ సెంటర్లో ఆదివారం భారత చైతన్య యువజన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించే బీసీ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ కన్వీనర్ శ్రీరం శ్రీను కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అత్తిలి రాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా బీసీ సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ పిఎస్సి సభ్యులు అత్తిలి రాజు మాట్లాడుతూ గ్రామాల్లోని బీసీ రైతులు, బీసీ యువకులను పెద్ద ఎత్తున కలుసుకొని బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, మోసపూరిత రాజకీయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగున్న మైదానంలో బీసీ సింహ గర్జన మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరం చెప్పేది మాటలే కావాలి. బీసీలందరికీ ఓటు వేసి యంత్రాలు, ఓట్లేసి యంత్రాల్లో చూస్తున్నారు తప్ప మనుషుల్లో చూస్తలేదు. ఆర్థికంగా సామాజిక పెన్షన్ లేవు, సామాజిక పెన్షన్ ఏది ఇవ్వట్లేదు. 60 వాళ్ళకి ఇప్పుడు తెలిసేటి ఓటు అయిన వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు అలా భయపడ చెప్పుకుంటూ పోతాడు. అలాగని చేయాలి మనం కూడా పోతారు అంటుంటాం. నాయకుడు దొరికాడు కాబట్టి వచ్చాడు కాబట్టి ఈ నాయకత్వంలో మన డిమాండ్ బలంగా తీసుకెళ్దాం. మీరు ఇవ్వలేకపోతే 29లో మేమే పార్టీ అధికారంలో తెచ్చుకుంటే మా యొక్క సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని మన బలంగా డిమాండ్ పెడదాం. దానికోసం మీ అందరి సహకారాలు కావాలని మొత్తం అందరూ మీరు అందించారు. 22వ తారీఖు నాడు మన పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున లక్షలాదిగా మనం తరలి వెళ్ళాలి. తరలి వెళ్లి అన్నగారికి సంఘీభావం తెలపాలి రామచంద్ర యాదవ్ గారికి. అది ఓకేనా? థ్యాంక్ యూ. మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఈయన శ్రీరం శ్రీను గారు, టీం అంతా రాజా వీళ్ళందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. ఏ సమస్య ఉన్నా వీళ్ళందరూ కూడా మీ తరపున నిలబడతారు. సమయం వస్తే మేము కూడా. నమస్కారం. ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ తలపెట్టిన బీసీ సింహగర్జన ఈ నెల 22వ తారీఖు ఆదివారం నాడు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభ. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏళ్ల తరగబడి బీసీ యొక్క ఆత్మగౌరవాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ కొన్ని రాజకీయ శక్తులు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని చూపించడం కోసం పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం ఏళ్ల తరబడి జరుగుతుంది. ప్రతిసారి కూడా ఎన్నికల ముందు మా పార్టీ వెన్నెముక, మా పార్టీకి మూల స్తంభాలు ఈ 60% మంది బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్న 60% మంది బీసీలని చెప్పుకునే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో ఒక కొత్త వేషధారణలో రావడం, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నేటికి కూడా పాలితులుగా ఉండవలసిన బీసీ జనాభా కేవలం పీడిత వర్గాలుగా ఉండి ఈ రోజున రాష్ట్రంలో ఒక బలహీనమైన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా వెనకబడి ఉండడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు నాడు భారీ ఎత్తున విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో విపి మండల్ అంబేద్కర్ పూలేవారి నామకరణంతో ఈ యొక్క బీసీ సింహగర్జన భారీ ఎత్తున పెట్టడం జరిగిందండి. దీనికి బడుగు బలహీన వర్గాలు, బీసీ సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో విద్యా వైద్య రంగాల్లో, చట్టసభల్లో కానీ బీసీలు అనేది రాబోతుకి ప్రధాన పార్టీలు ఏమైతే ఉన్నాయో ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారండి. ఎలక్షన్ టైంలో వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, వాళ్ళతో సాకిరీ చేయించుకోవడం, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఒక చీడ పురుగుల్లా చూడటం, వాళ్ళు ఓన్లీ ఒక ఓటు వేసే యంత్రాంగంలాగే చూసి వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికార ఫలాలు అందకుండా కొన్ని వర్గాలు వాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ఏకమైతే వీళ్ళకి ఎక్కడ మనుగాడ ఉండదేమోనని వాళ్ళలో భయం అండి. అందువల్ల
ఈ ప్రధాన పార్టీలు మా బీసీ సామాజిక వర్గాన్ని, మరీ ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ బీసీలకి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ స్వతంత్రం రాలేదండి. ఒక విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, చట్టసభల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వెనకబాటుతనం అంటూ చూపిస్తున్నారు. మేము ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తాం, బీసీలకి ఇంకా 79 సంవత్సరాలు అయినా ఇంకా బీసీలకి మేము ఇంకా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మభ్య పెట్టే మాటలే చెప్తున్నారు, కానీ బీసీలని ఎక్కడ పైకి తీసుకొచ్చే వాళ్ళకి సామాజికంగా అభివృద్ధి చేసే విధంగా అయితే ఎక్కడ ఆలోచించట్లేదు. దీనన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇది ఎలా కాదు, బీసీల్లో వెనకబడితనాన్ని కూడా రూపుమాపి బీసీలు అంటే ఒక ఓటు బ్యాంక్ వేసే యంత్రాలే కాదు, బీసీలు అంటే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారి యొక్క కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర నలుమూల నుండి రేపు 22 తారీఖు నాడు జరిగే బీసీ సింహగర్జనకు రైతులు, యువకులు, ప్రజా సంఘ నాయకులు, బహుజనులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున, మరి ముఖ్యంగా మన కాకినాడ జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్లి ఈ యొక్క బీసీ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. భారీ ఎత్తున విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీపీ మండల్ అంబేద్కర్ పూలేవారి నామకరణంతో ఈ యొక్క బీసీ సింహగర్జన భారీ ఎత్తున పెట్టడం జరిగిందండి. దీనికి బడుగు బలహీన వర్గాలు, బీసీ సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో విద్యా వైద్య రంగాల్లో, చట్టసభల్లో కానీ బీసీలు అనేది రాబోతుకి ప్రధాన పార్టీలు ఏమైతే ఉన్నాయో ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారండి. ఎలక్షన్ టైంలో వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, వాళ్ళతో సాకిరీ చేయించుకోవడం, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఒక చీడ పురుగుల్లా చూడడం, వాళ్ళు ఓన్లీ ఒక ఓటు వేసే యంత్రాంగంలాగే చూసి వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికార ఫలాలు అందకుండా కొన్ని వర్గాలు వాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ఏకమైతే వీళ్ళకి ఎక్కడ మనుగాడ ఉండదోమోనని వాళ్ళలో భయం అండి. అందువల్ల ఈ ప్రధాన పార్టీలు మా బీసీ సామాజిక వర్గాన్ని, మరీ ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ బీసీలకి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ స్వతంత్రం రాలేదండి. ఒక విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, చట్టసభల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వెనకబాటుతనం అంటూ చూపిస్తున్నారు. మేము ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తాం, బీసీలకి ఇంకా 79 సంవత్సరాలు అయినా ఇంకా బీసీలకి మేము ఇంకా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మభ్య పెట్టే మాటలే చెప్తున్నారు, కానీ బీసీలని ఎక్కడ పైకి తీసుకొచ్చే వాళ్ళకి సామాజికంగా అభివృద్ధి చేసే విధంగా అయితే ఎక్కడ ఆలోచించట్లేదు. దీనన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇది ఎలా కాదు, బీసీల్లో వెనకబడితనాన్ని కూడా రూపుమాపి బీసీలు అంటే ఒక ఓటు బ్యాంక్ వేసే యంత్రాలే కాదు, బీసీలు అంటే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారి యొక్క కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర నలుమూల నుండి రేపు 22 తారీఖు నాడు జరిగే బీసీ సింహగర్జనకు రైతులు, యువకులు, ప్రజా సంఘ నాయకులు, బహుజనులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున, మరి ముఖ్యంగా మన కాకినాడ జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్లి ఈ యొక్క బీసీ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి.